హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజు అయితే మనకు ఎరువు తీసివేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా అడుగులు అనేటివి ఉన్నాయి. సో అవి అనేటివి రేపు మార్నింగు సో అవన్నీ నూకడం అయితే జరుగుతుంది. మొత్తం చీపురు గట్లతో నూకుతారు. సో అంతా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసినాక సో అడుగులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా తీసుకొని వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే సో మన దగ్గర ఉన్న మన్ను అనేది మళ్ళీ మనము పల్సగా మన్ను అనేది చల్లుకుంటూ రావాలండి మొత్తం అంతటా. సో చల్లుకుంటూ వచ్చినాక సో ఏం చేయాలంటే సో మీరు ఈ బ్లాక్ పురుగులను చూశారు కదా, మన ఫామ్లలో చాలా మట్టుకు ఉంటాయి. ప్రతి షెడ్యూలో కంపల్సరీ ఉంటాయి. ఎరువు ఉన్నదంటే కంపల్సరీ అది పురుగులు అనేవి కంపల్సరీ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇవి ఏం చేయాలంటే మీరు మన్ను చల్లుకున్నాక సో ఇవి వాటర్ టింకర్లు అన్నీ తీసి బయట వేసినాక సో మీరైతే స్ప్రే చేసుకోవాలండి ఒకటి. సో మన అవైలబుల్ ఉన్న స్ప్రేలు ఏంటి అంటే కబడ్డీ, డబల్ కబడ్డీ ఉంటుంది కదా. సో ఆ డబల్ కబడ్డీ అనేది స్ప్రే చేసుకోవాలి మొత్తం. సో పరదాలకు, సో డ్రమ్ములకు, సో మీద రేకులకు కూడా అలా స్ప్రే చేసుకుంటా మనం వెళ్ళినాం అనుకో సో ఎక్కడెక్కడ ఈ పురుగులు ఉన్నాయనేది అవన్నీ చనిపోవడం అయితే జరుగుతాయి. సో ఆ విధంగా చనిపోయినాక సో మళ్ళీ మనం ఏం చేసి మన్ను అయితే మనం చల్లుతాం కదా. సో మన్ను చల్లి సో అలుకుడు అనేది చేసుకోవాలి. సో అలుకుడు చేసుకున్నాక కూడా అదేవిధంగా కొన్ని పురుగులు ఉన్నాయనుకో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఏం కాదు. అలా మనకి ఎక్కడికి వెళ్ళి ఈ పురుగులు అనేవి చనిపోవాలి. ఆ విధంగా చేసుకున్నామంటే సో మళ్ళీ మనకు బ్యాచ్కి సాధ్యమైనంత వరకు కొంచెం పురుగుల బెడద అనేది ఉండదు. కంపల్సరీ వస్తూనే ఉంటాయి కానీ కొంచెం తగ్గుతుంది. సో ఆ విధంగానైతే మీరైతే చేసుకోవచ్చు. సో నేనైతే ఆ విధంగానైతే చేస్తాను. సో అలా చేసినప్పుడు మనకు కొంచెం కంట్రోల్ అయితే ఉంటుంది. ఓకేనా? సో గైస్ అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.